దీంట్లో కూడా నేను రెడీగా ఉన్నాను, చెక్ చేయండి, మీరు నాకు దీంట్లో గన దోషిగా తేలితే నేను ఏ దానికైనా కానీ సిద్ధమే అని చెప్పినారు. మీరు కంప్లీట్గా గన ఈ సినారియో గన చూస్తే ఏ విధంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఏ విధంగా జరిగిందో మనం చూస్తే, ఎప్పుడో 3వ తేదీ మలకల్ చెరువులో ఈ మద్యపానం దీనికి సంబంధించి కల్తీ మద్యానికి సంబంధించి ఎక్సైజ్ పోలీస్ వాళ్ళు ఆ రోజు పట్టుకొని 3rd పట్టుకున్నారు. 4th రోజున అక్కడ లోకల్ ఎడిషన్లోనే ఈ విధంగా రావడం జరిగింది. వస్తూ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే, అక్కడున్న మనకు వీడియో కూడా ప్లే చేసి చూస్తే గన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది కేవలం ఒక 2-2.5 సంవత్సరాల కిందట నుంచి జరుగుతోంది, 2-2.5 నెలల నుంచి జరుగుతోంది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎలా చేసేవాళ్ళు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎన్ని రోజుల నుంచి? దాదాపు ప్రిపరేషన్ ఒక 2-3 మంత్స్ నుంచి ప్రిపరేషన్ జరుగుతున్నట్టు తెలిసింది. మాకు రాబడిన సమాచారం మాకు వచ్చిన వెంటనే దాడి చేయడం జరిగింది. అంటే ఎలా తయారు చేసేవాళ్ళు సార్? ప్రాథమికంగా మీరు మెసేజెస్ గుర్తించారు కదా, అన్ని డిస్టిలరీస్ లో ఉండాల్సినటువంటిది మారుమూల గ్రామంలో ఒక పల్లిలోకి తీసుకొచ్చారంటే అంటే ఇవన్నీ ఎస్టిమేట్స్ ఎక్కడి నుంచి వచ్చింది? సో 2.5 నెలల నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది అనే విధంగా అక్కడ ఉన్న డిఎస్పీను ఈసీను వీళ్ళు ఎక్సైజ్ సూపరింటెండెంట్ వాళ్ళు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కథనాలు చూస్తే అది 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి జరుగుతోంది. దీనికంతా వైసీపీ హయాంలోంచే మొదట ఆఫ్రికా నుంచి అన్నారు, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు లోకల్ గా ఉన్న జోగి రమేష్ ద్వారా జరిగిందని చెప్పి ఒక పొలిటికల్ గా తీసుకొని రావడం జరుగుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, 3వ తేదీ ఇది లోకల్ పేపర్లో వచ్చిన తర్వాత మళ్ళీ 6th వరకు ఎక్కడే గానీ ఏ పేపర్లోనూ రావటం లేదు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ మద్యం గురించి పలు అంశాలుగా ప్రస్తావించడం జరిగిందో, జోగి రమేష్ డైరెక్ట్ గా స్పాట్ కు పోయి ఇది నారావారి సారా అని చెప్పేసి ఎగ్జిబిట్ చేయడం జరిగిందో, బయట పెట్టడం జరిగిందో, ఆ రోజు నుంచి కూడా దీని మీద మేము పెద్దగా యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పేసి చేయడం జరిగింది. దానిలో ఉన్న జయచంద్రారెడ్డి అదేవిధంగా జనార్దన్ అనే వాళ్ళను ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ జనార్దన్ అనే అతను సౌత్ ఆఫ్రికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మనం బాగా చూసాము అంటే, నాకు ఇది సంబంధం లేదు, నాకు ఆరోగ్యం బాగాలేకుండా ఇక్కడికి వచ్చాను అని చెప్పిన అతను ఎంత ధైర్యంగా, ఒకవేళ ఇక్కడ కేసెస్ ఉన్నాయని విత్-ఇన్ 2 days ఎంత హుందాగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినాడో మనం చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినారు. అతనికున్న ఈ కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో కూడా రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఆయన్ని తీసుకొని వచ్చినాము, ఈ విధంగా 12 ఎవరో కొద్దిమంది మీడియేటర్ సహాయంతో, ఎవరా మీడియేటర్లు, ఎవరేం మీడియేట్ చేసినారో వాళ్ళు తెలియదు, వాళ్ళు ఏం మీడియేట్ తీసుకొని వచ్చి ఇతనికి ఇది చేసినారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆయన రాత్రి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు, చేతులు కట్టుకొని పక్కన ఎవరో అతనికంతా నేర్పిస్తున్నట్టుగా, ట్యూటరింగ్ చేస్తున్నట్టుగా, అంతే కదా సార్, ఇదే కదా సార్, చెప్తున్నాం కదా సార్, ఈ విధంగా చేశారు. జోగి రమేష్ ఇతను 2.5 సంవత్సరాలుగా మేము వ్యాపారంలో ఉన్నామంట. జయచంద్రన్ ఇదైతే మలకల్ చెరువులో అయితే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందంట. ఈ చందమామ కథలన్నీ అల్లుకుంటా రావడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, మా వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఊర్లో ఒక ఫ్లెక్సీ కట్టాలంటేనే పోలీసు వాళ్ళు వచ్చి అడ్డం పడి చేస్తా అంటారే, ఒక చిన్న పోస్ట్ పెడతా అంటేనే పోలీసు వాళ్ళు వచ్చి చేస్తా అంటారే, అలాంటిది ఇంత పెద్ద ఒక దందా నడుస్తోంది, ఒక దందా చేస్తున్న దానికి వైసీపీ వాళ్ళు చెప్పినాడని ఎంత ధైర్యం ఉంటే జనార్దన్ రావు గారు చేస్తారు చెప్పండి? జనార్దన్ రావు ఒక వైసీపీ అతను చెప్పాడని చెప్పి జనార్దన్ రావు ఇంత పెద్ద స్కెచ్ లో చేస్తాడా? గవర్నమెంట్ లో ఇలాంటివి ప్రోత్సహించకపోయింటే, నేను సింపుల్ థింగ్ చెప్తాపా, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు టు బి హానెస్ట్ చెప్తున్నా, హైదరాబాద్ నుంచి గానీ బెంగళూరు నుంచి గానీ ఒక 2 బాటిల్ తీసుకొని వచ్చా అంటే పోలీసు వాళ్ళు అడ్డం పడి నిలబెట్టేసి జైల్లో వేసిన సందర్భం. ఓ 2 బాటిల్ తీసుకుని రాడికి, దానికి ఓ అని మా మీద అందరూ బాధపడిన సందర్భం, 2 బాటిల్ తెచ్చుకోలేరా అయ్యా అని చెప్పేసి. ఈరోజు పాపం 2 బాటిల్కి సంబంధం లేకుండా ఒక కుటీర పరిశ్రమే మొదలు పెట్టేసి గ్రామాన కూడా మొదలు పెట్టినారు. ఎందుకు వస్తుంది ఈ విధంగా కల్తీ మద్యం? ఎందుకు ఏ విధంగా తయారైతుంది? వీళ్ళు బెల్ట్ షాపులు అన్ని కూడా వేలాల్లో అమ్మినారు. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 9 లక్షలు, 10 లక్షల వరకు పోయిన వేలాలు. అక్కడ నా గ్రామంలో ఉన్న డిమాండ్ను బట్టి పోయినప్పుడు ఆ 10 లక్షలతో ఈ బ్రాంతి షాప్ లోంచి సరుకు తీసుకొని అమ్మితే వాళ్ళకేం పెద్ద లాభం రాదు.
ఈ విధంగా కల్తీ చేసుకొని వస్తే మా ఏరియాలో కూడా, మా ధర్మవరం ప్రాంతంలో కూడా ఇప్పటికీ వైన్ షాప్స్లలో, కొన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వైన్ షాప్స్లలో కదిరి నుంచి వచ్చి రాత్రిపూట వచ్చి బాటిల్ అలాగే ఉంటుంది, బాటిల్ అంతా ఇట్లా నీట్ గా తిప్పుతారు, దాన్ని మాడుస్తారు, ఒక 2 కేసులు 3 కేసు, ఒక కేసును 3 కేసులుగా తయారు చేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. అంత నైటే వర్క్ జరుగుతూ ఉంటది. ఇది ప్రతి చోట ఉన్న పరిస్థితే. ఎందుకు ఈ నకిలీది వచ్చింది? కేవలం వీళ్ళందరూ ఈ బెల్ట్ షాపులలాగా బాగా విస్తరించిపోయినాయి. ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు అంటున్నాడు, బెల్ట్ షాపులు ఇవన్నీ మేమన్నిటినీ వచ్చి మీద కఠినమైన చర్యలు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక్క మాట అన్నాడు అంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా జరిగింటది. మేము తీసేస్తామంటే ఒక 4 పెరిగింటాయి తప్ప తగ్గే ప్రసక్తే లేదు. లా అండ్ ఆర్డర్ మీద మేము ఉపేక్షించము అంటే ఖచ్చితంగా గొడవలు జరిగింటాయి ఎక్కడో చోట. ఆ విధంగా చేస్తూ ఉంటారు. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ విధంగా రుద్దే ఒక ప్రయత్నం నిజంగంటే కూడా నీచాది నీచమని. అందుకే నిన్న జోగి రమేష్ గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఒక థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి సిబిఐ పార్టీకి మేము సిబిఐ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఒక జగన్మోహన్ రావు అనే అతను వచ్చి, జనార్దన్ రావు అని వచ్చేస్తాడు, వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు, ఒక వీడియో పెడతాడు. అసలు ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఈ విధంగా వీడియోస్ ఏ విధంగా లీక్ చేస్తాడు? తన ముందర ఇన్వెస్టిగేషన్ కాన్ఫిడెన్షియల్ గా జరగాలి, జరిగిన తర్వాత వీళ్ళంతా నిందితులు, వీళ్ళంతా ఈ విధంగా జరిగిందని. అది ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ ఒక ఇన్వెస్టిగేషన్ అంటే ఆ విధంగా జరగాలి. వీళ్ళు కల్ప్రిట్స్, వీళ్ళు దొంగలు, వీళ్ళు దొరికారు, వీళ్ళు ఈ పద్ధతిలో చేశారని చూపించాలి. కానీ దాన్ని పొలిటికలైజ్ గా చేయడం, అది పొలిటికల్ గా ఇబ్బంది కలిగించాలి అవతల పార్టీని అనే ప్రయత్నం చేయడం నిజంగా అంటే మీరు దీనికి ఏదన్నా కానీ ఒక లాజికల్ కంక్లూజన్ గా ఎక్కడ దొరికారు అని మూలాలు కనిపెడితే ఇక్కడికి ఆగుతుంది. అది మిగతా పార్టీల మీద రుద్దే కొద్దీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అదే విధంగా నష్టం కలుగుతుంది తప్ప లాభం కలుగుతుంది. మీకు ఎవడు సలహాలు ఇచ్చాడో ఏమో గానీ అన్ని అవతల పార్టీ మీద బురద జల్లండి, తర్వాత మీకు మేలు జరుగుతుంది అనే పద్ధతికి అది నిజంగంటే తప్పుడు ఆలోచన. ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే ఇంతకుముందు విజయవాడలో కూడా కాల్మనీ జరిగినప్పుడు అలాగే జరిగింది. అంత కాల్మనీ అనే మళ్ళీ ఎవడో వైసీపీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పినారు 30,000 మంది చనిపోయినారు. ఈ షోమి 1 పోస్ట్ మార్టం దట్ ఈ గత ప్రభుత్వంలో మద్యం వల్ల చనిపోయినారని ఒక పోస్ట్ మార్టం చూపించండి, ఒక కంప్లైంట్ చూపించండి. ఈరోజు చాలా మంది చెప్తున్నారు, లోకేష్ చెప్తున్నాడు మేమే కనుక్కున్నాము, మేమే దీన్ని కల్తీ మద్యాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అరికట్టాలి చేస్తే తప్పే కాదు, కానీ ఈ విధంగా దొరికిన దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే మీరు ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళ మీద ఇంకోరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్ గా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే ఈ మీడియా ద్వారా తెలియజేసేది, ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే అది ఒక సిబిఐ ద్వారానే, థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ద్వారానే జరుగుతుంది. మేము సిట్ అంటే సిట్టు, వీళ్ళంటే వేసినాం. దానిలో ఉన్న ఆఫీసర్లందరూ నాకు తెలుసు. మా జిల్లాలో ఎస్పీగా పనిచేసిన అతనే అశోక్ కుమార్. మా దాంట్లో ఒక ఎస్ఐ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినాడు, ఒక అతన్ని డబ్బులు అడిగినాడని చెప్పేసి, సురేష్ అని. నేను కంప్లైంట్ ఇవ్వడానికి పోయినా ఆయన దగ్గరికి. ఆయన దగ్గర పోతే ఆయన అన్న మాటలు ఏంటంటే, వీళ్ళకి ఫోన్లో ఎట్లా మాట్లాడాలో తెలియదు అన్నాడు. ఫోన్లో డబ్బులు అడుగుతా వాయిస్ రికార్డింగ్ దొరికింది. దొరికితే ఒక సూసైడ్ ని హత్య కిందికి చేసే దాని మీద అది రికార్డింగ్ దొరికితే మేము తీసుకుపోయి ఇచ్చినాం అతనికి. ఇస్తే ఆయన అన్న మాటలు ఇదే, వీళ్ళకు ఎట్లా ఫోన్లో మాట్లాడలేదు తెలియదు అని చెప్పేసి. అంటే అతను దీనికి వేసినారు. సో అప్పుడు అది కూడా అప్పుడు టీడీపీ టైంలోనే ఆయన మాకు ఎస్పీగా ఉన్నాడు. నేను నో డౌట్ ఖచ్చితంగా దీని మీద ప్రెజర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది జనం యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, జనం యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ దిస్ గవర్నమెంట్ ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే దీంట్లో ఎక్కడే గాని మీ ఇన్వెస్టిగేషన్ లో గాని మీరు మీ పేపర్లలో వచ్చే కథనాలు గాని కథలు గాని ఏవే గాని లింక్ కావటం లేదు, ఎక్కడో ఒకటి మిస్ అయితా పోతున్నాయన్నమాట. సో ఇవంతా లింక్ కావాలి, ఖచ్చితంగా కల్ప్రిట్స్ బయటపడాలి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంది మీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, కూటమికి చిత్తశుద్ధి ఉందంటే
ఖచ్చితంగా దీంట్లో కల్ప్రిట్స్ ఎవరో బయటపడాలి. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా నాకు అర్థం కావటంలే. మద్యపాన ప్రియులకు ద్రోహం చేస్తున్నావు జగన్ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఏమైందో నాకు అర్థం కావటంలే. ఆ రోజు ఆయన అంతగా పట్టుకున్నాడు గవర్నమెంట్ మద్యం అమ్ముతూ ఉంటే. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున దొరుకుతుందంటే ఎక్కడే కానీ మాట్లాడటం లేదు. అది ఏం రీజన్సో ఏందో, కొంతమంది ఏదో ఇచ్చినారంటారు, మెయింటైన్ చేసుకుంటాను అంటున్నారు. కానీ హౌ ఫార్ మనకు అది దాని గురించి నేను లోతుగా కానీ డెఫినెట్ గా దీని గురించి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మా పార్టీ వాళ్ళని ఇరికించడం వల్ల మీరు తృప్తి పొందడమో, పేపర్లలో 4 కథనాలు వస్తున్నాయని దాని మీద మీరు బాధపడ్డమో కాకుండా ఎవరైతే దీనిలో మూలాధారం ఉన్నారో అది ఎంతటి వారైనా వదిలిపెట్టమని మీరు అంత గట్టిగా చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా మీరు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసేయండి. ఖచ్చితంగా అప్పుడు కానీ దీని మీద తేలేదని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసేది మొదటి నుంచి కూడా బురద జల్లే రాజకీయమే. మా పార్టీ అతను రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మొండోడు కాబట్టి నిలబన్నారయ్యా. లేకుంటే మీరు చేసే పనులకు ఎవడైనా కానీ బిచ్చాన్ని ఎత్తుకొని పోవాల్సిందే. ఎన్టీఆర్ లాంటి వాళ్ళే మీరు నాశనం చేసి పెట్టరే. స్త్రీలోలుడని, లక్ష్మీభారతుడని, అది ఇది అని చెప్పేసి ఏమేమో చెప్పి కథనాలు చెప్పేసి ఇదే పేపర్లలో వచ్చినట్టువే కదా, ఇదే కథనాలు వచ్చినట్టు కదా. ఏమిటి ఇప్పుడు సోషల్ మీడియా అనే ప్లాట్ఫాము, ఇంకొక మల్టిపుల్ మీడియా ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే ఇలాగే కదా అందరినీ నాశనం చేసేది. కాబట్టి మీ లైబ్రరీ ఏందో, మీరు ఈ విధంగా ఏ విధంగా కట్టుకథలు అల్లి ప్రజల్ని మోసంగా చేయాలనే ప్రయత్నం అప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి, మ్యానిపులేట్ చేయాలి, వీటిలో మీకు మించినోడు లేనే లేడు. ఖచ్చితంగా దాంట్లో అన్ని డిగ్రీలు మీకే ఇస్తారు. కానీ ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం, పేద ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. మీరు అంటున్న బార్ కోడింగ్ ప్రతి ఒక్కరి దగ్గర పనిచేయదు, అందరి దగ్గర ఫోన్ పే ఉండదు. ఎక్కువ మీ బ్రాండీ షాపులలో దీనిలలో మీ షాపులలో ఉండేది 80% దినకూలీలే వచ్చి తాగుతా ఉంటారు. దినకూలీలు వచ్చి చేసే వాళ్ళ దగ్గర ఫోన్ పేతో పెట్టుకొని చేసుకొని, లేకుంటే స్కాన్ చేసుకొని ఇది ఒరిజినల్లా డూప్లికేట్ అని ఉండదు. నిన్న మన ఏదో చిన్న వీడియోస్ కూడా వచ్చినాయి బీర్వి అవన్నీ టెక్నికల్ గా మనం చెప్పేది కాదు. కానీ సో ఖచ్చితంగా కల్తీ మద్యం అనేది ప్రతి చోట, మొలకల చెరువులో మొదలైన సంఘటన విజయవాడ నడిబొడ్డున ఇబ్రహీంపట్నంలో ఉన్న చోట మా ధర్మవరంలోనూ కూడా ఉంది. మా ధర్మవరంలో ఎవరిని అడిగినా చెప్తారు, రైల్వే గేట్ కి అవతల పోయి అడిగితే ఎవరైనా చెప్తారు పైన క్యాప్లన్నీ తీసేసి అమ్ముతా అంటారు అని చెప్పేసి. సో డెఫినెట్ గా టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగెన్స్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు అది కట్టాము ఇది కట్టాము దానిల కోసం కాదు, కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడండి. సంపాదించుకునేదంతా సంపాదించుకున్నారు. ఇంకొక 40 తరాలు ఇంట్లో కూర్చొని తిన్నా గానీ సరిపోయినంత డబ్బులు సంపాదించుకున్నారు. కాబట్టి లేదు ఇంకా ఆ కీర్తి ప్రతిష్టలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇంకోరు కానీ ఏమున్నాయి, ఆయన లేకపోయినా కానీ ఇంకా కీర్తి ప్రతిష్టలే కదా. డెఫినెట్ గా ఎవరైనా 1000 సంవత్సరాలు బతకరు. కానీ మన కాలంలో మనం ఏం చేస్తాం, ఎటువంటి పరిపాలన అందించినాం, మస్తుకు చెప్పుకోవడానికి 2 పథకాలు లేవు, 2 పెద్ద కన్స్ట్రక్ట్ చేసినవి ఏంది లేవు. సో మనగా కల్పించుకొని చేసుకుంటున్న తరుణాలే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఈ కల్తీ మద్యం అనే దాంట్లో వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎనీ అదర్ క్వశ్చన్స్? అవును, ఎవరో అంటున్నారు. నేనేమంటే ఇది ఏ పార్టీకి సంబంధించిన విషయం కాదు, పేద ప్రజలకు సంబంధించిన విషయము. ఖచ్చితంగా ఇక్కడున్న ప్రభుత్వంలో నేను చెప్పిన ఇవన్నీ ఉన్నాయి, ల్యాప్సెస్ ఉన్నాయి. ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా జనార్దన్ రావు అనే అతను వస్తాడు, వచ్చిన అతను సిట్టుకు వచ్చిన తర్వాత వీడియో ఎలా రిలీజ్ చేస్తాడు, వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది, రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చింది, నువ్వు కాన్ఫిడెన్షియల్గా ఉంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేయి. అతని స్టేట్మెంట్స్, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్ని కోర్టుకు సబ్మిట్ చేయండి. ఈ లీక్లు ఎందుకు ఇవ్వాలి, దానికే సిట్ ఉండేది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడు ఆ విధంగా లీక్ లీకూడదే. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేవలం కొన్ని పత్రికలకు మాత్రమే ఎందుకు లీక్స్ వస్తున్నాయి. ఈరోజు మా పార్టీ వాళ్ళ మీద పెట్టిన దానిలో కేవలం కొన్ని పత్రికలకే ఇన్వెస్టిగేషన్ లోపల 4 గోడల మధ్య జరిగిన చర్చ ఈ విధంగా బయటకు వస్తుంది. అక్కడ కదా మిమ్మల్ని అందరూ అనుమానపడుతున్నది, అక్కడ కదా మీరు ఈ విధంగా తప్పుడుగా చేస్తున్నారు, తప్పుడు విధంగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి. ఒక చిన్నది ఎవరిదైనా ఫంక్షన్ ఉంటే ఫ్లెక్సీలు కానీ ఇదేమైనా కట్టేయడానికి అలో చేస్తారు. అట్లాంటిది ఒక పరిశ్రమే పెట్టాడంట, ఈయన చెప్పాడంట, ఆయన పెట్టాడంట.
అది 2.5 సంవత్సరాల నుంచి నడుస్తోందంట. వీళ్ళేమో ఎక్సైజ్ వాళ్ళేమో పాపం తెలియదు కదా, పాపం ఫస్ట్ పట్టుకుంటానే 2.5 నెలలని అని చెప్పి పడేసినారు. ముందే స్క్రిప్ట్ ఇచ్చింటే వాళ్ళు చెప్పిండ్రేమో 2.5 సంవత్సరాలని. వాళ్ళకి తెలియదు కదా ఇంత పెద్దది అవుతుంది, ఇంత గలీజ్గా తయారవుతుంది ఇదంతా అని చెప్పేసి. సో ఆ వాట్సాప్ చాట్లో ఏముందో అది ఏ విధంగా వచ్చిందో పాపం మా జోగి రమేష్ అంటున్నాడు కదా, లై డిటెక్టర్ పెట్టండి నాకు అని చెప్పేసి. అది పెట్టండి, థర్డ్ పార్టీకి పంపియండి, ఏం జరిగిందో రికార్డ్ చేయండి. అది వదిలిపెట్టేసి ఈ రోజు ఆ లీకులు ఇచ్చుకుంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఈ మద్యం అనే దాని మీద మా మీద చల్లని బురదంటూ లేదు, మా మీద చేయాలంటే ఆరోపణలు అంటూ లేవు. ఈ రోజు వాళ్ళ విషయానికి వచ్చేకల్లా ఇది మళ్ళీ అప్పటి నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చింది అంటున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో మీ ప్రభుత్వం మీరు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకుండా దోషులు పట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. డెఫినెట్ గా నేను ముందే చెప్పాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు డెఫినెట్ గా ఈ 5 సంవత్సరాల్లో మినిమం ఒక 10 కేసులన్నా అందరికీ ఉండాలా. అది ఒక క్వాలిఫై రౌండ్ ఉంటుంది చూసినాం మామూలుగా ఒలింపిక్స్ కి దీనిలోకి, అట్లా క్వాలిఫై రౌండ్ అనమాట ఇవన్నీ. ఎవరైతే యాక్టివ్ గా ఉంటున్నారు అనే వాళ్ళ మీద మినిమం ఈ కేసుల పరంపర అనేది జరుగుతూనే ఉంటుంది. దట్స్ నాట్ పెద్ద సీరియస్ గా తీసుకోవాలి, వి గాట్ ఇమ్యూన్ అంతే. మాకు దాని మీద కేసులకు దీనిలోకి ఆలోచించే ప్రసక్తి లేదు. డెఫినెట్ గా అంతే కదా, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జోగి రమేష్ అనే పేరు ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ఆయనే ఇబ్రహీంపట్నంకు పోయి అవన్నీ చేసి నారావారి సారా అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఆయన ఏదో విధంగా టార్గెట్ చేసి ఎవడో ఒకటి దొరకాల కదా అని చెప్పేసి అంతే దాని మీద అతని మీద బుడదేయడం, అతని తిప్పలు అతను పడతా అంటాడు. ఇన్ని సంవత్సరాలు జరిగేది అదే కదా, అవే జరుగుతున్నాయి. ఆ పేపర్లు అలాగే బతుకుతున్నాయి.